ఒక గోడ మీద పిల్లిలాగా వెయిట్ చేస్తా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఎటు అవకాశం ఉంటే అటు దూకేయాలి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోవాలి. నీచంగా, నికృష్టంగా. ఇక అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు. కానీ ఇయ్యాలేదో అధికారం ఉందని చెప్పి మీ బిజినెస్లన్నీ కాపాడుకోవడానికి మీకు అధికారం రావడం కోసం పార్టీలు మారుతా ఉన్నారు. మీరంతా గెలిచేటటువంటి ప్రసక్తి లేనే లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గెలవరు. ప్రస్తుతం ఓ 10 మంది మారిండ్రు. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ఓ 10 మంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఓ 10 మంది ఎమ్మెల్యేలు దీంట్లోకి జంప్ అయ్యారు. ఇక వాళ్ళు ఎప్పుడు ఇక్కడ నిల్చొని ఉంటారు. ఇక ఎప్పుడు సిద్ధంగా ఉంటే ఇక అటు వెళ్ళిపోవాలి. అంతకు ముందు కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపుగా 12 మంది ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి మారిపోతే 2018లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు గెలవలేదు. 2018లో ఒక్కళ్ళు కూడా గెలవలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. 2018లో ఒక్కళ్ళు గెలవలేదు. ఇక ఇప్పుడు 2023లో మరి ఏమవుతుందో అర్థం కాదు. కానీ ఇప్పుడు కూడా మారుతూనే ఉన్నారు. కనీసం అది అర్థం కావట్లేదా మీకు? కనీసం అరే ఎందుకు పార్టీ మారుతున్నావు, పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది, ఇప్పుడు గతి ఏమైనది అని అర్థం కావట్లేదా? ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 7 months అయిపోయింది. మళ్ళీ ఒక 3 సంవత్సరాలు వేసుకుందాం. ఓ 3 సంవత్సరాలు వేసుకుంటే 3 అటు ఇటుగా 4 సంవత్సరాలు దగ్గర పడుతుంది. ఇంకో 1 year ఎలక్షన్ అయినా అప్పుడు మీ మీద వ్యతిరేకత రాదు. పార్టీలు మారటం మీద మీ భవిష్యత్తు మీరే ఇక నాశనం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవరు. తెలంగాణ సమాజానికి తెలుసు ఎవరు పార్టీ మారుతా ఉన్నారు, ఎవరు ఏం చేస్తా ఉన్నారు, దేనికోసం మారుతా ఉన్నారు. గతంలోనే మనకు కనిపించింది పార్టీ మారిన వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా గెలవలేదు. మీకు ఇలా పార్టీ టికెట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు, అది కూడా ఉంటుంది. ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రానికి మీరు గెలిచేటటువంటి ప్రసక్తి లేనే లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఎందుకో ఇప్పుడు ఈ 3-4 ఏళ్ళ అధికారం కోసం ఈ 3-4 ఏళ్ళు తగతగలాడుకుంటా ఏం ఆలోచించకుండా స్పీడ్గా జంపింగ్ అవుతా ఉన్నారు, మంచిగా దూకేస్తా ఉన్నారు. కానీ మీ రాజకీయ భవిష్యత్తు మాత్రానికి గెలిచేటటువంటి ప్రసక్తి లేవు. ఒకసారి నీవు గుర్తు మీద గెలిపించిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఇంకో గుర్తు మీద ఈడు కారు గుర్తు మీద గెలిచి పార్టీ మారిండు, చేయి గుర్తు మీద గెలిచి పార్టీ మారిండు, గింతే అంటారు. నేను చెప్తా ఉన్నా, నువ్వు ఎన్ని 100 కోట్లు తీసుకుపోయి నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా కానీ ఆ మచ్చ నీకుంటది. ఆ మచ్చ నీకుంటది. కాబట్టి పార్టీ మారే ముందు ఆలోచన చేసుకోండి. పార్టీ మారితే మాత్రానికి మీరు అసలు పుట్టగతులే ఉండవు. రాజకీయ పరంగా ఖచ్చితంగా మీరు వెలవేయబడ్డట్టే. అది ఆలోచించుకోకుండా మాత్రానికి, భవిష్యత్తును ఆలోచించకుండా కేవలం ఈ 3-4 సంవత్సరాలు ఏదైతే ఉందో పార్టీ మారుతా ఉన్నారు. పార్టీ మారుతా ఉన్నారు కాబట్టి మీకు భవిష్యత్తు ప్రశ్నార్థకమే. రాజకీయ పరంగా మీరు ఉంటే ఇదే 4 ఏళ్ళు కొనసాగి ఆ ఎన్నికల కంటే ముందు కనీసం ఏదైనా మారినా, లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఒక గుర్తు మీద గెలిపించారు. అంతేగాని మీరు ఇష్టం వచ్చిన పార్టీలు మారితే మీ భవిష్యత్తు మాత్రానికి మీరే నాశనం చేసుకుంటా ఉన్నారనేది ఒక వార్త మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.